అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం మొదటి వచనం 3వ ప్రకటనను మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇది చాలా గంభీరమైన ప్రకటన. దీనిని అంటే ఈ ఒక్క ప్రకటనను వాక్యమే దేవుడై ఉండెను అనే ఆ ఒక్క ప్రకటనను విశ్లేషణ చేసుకోవటానికి అనేక అంశాలను మనం స్పృశిస్తూ రావాలి. అనేక అంశాలను యోహాను సువార్త నేపథ్యాన్ని గురించి అనేక విషయాలను మనం ఎలా అధ్యయనం చేశామో దీన్ని కూడా అంత పరిధిలో కాకుండా కొంచెం విస్తృతంగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం యొక్క అనాది స్థితి. వాక్యము దేవుని వద్ద ఉండెను. మళ్ళీ సందిగ్ధత, స్పష్టత రెండు కూడా. వాక్యము దేవుని వద్ద ఉండేనంటే సందిగ్ధత, స్పష్టత. అంటే వాక్యము దేవుడు వేరా, మళ్ళీ ఎలా అవిభాజ్యులు, ఎలా ఏకత, అవి చెప్పుకున్నాం. సో అనాది స్థితి, అవిభాజ్య స్థితి. ఇక్కడికి వచ్చేసరికి వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను. చదువుకుంటా వెళితే ఏమీ కాదు, కానీ దాన్ని తీవ్రంగా ఆలోచన చేస్తే అనేక అంశాలు మనసును తడుతూ ఉంటాయి. ఓకే, లైవ్లోకి చేరి వచ్చిన బిడ్డలకు ఆహ్వానాశీస్సులు. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల ఫ్యామిలీ బిడ్డలు ఇద్దరు నిన్న కనిపించలేదు. అమ్మ ప్రసన్నమ్మ, అలాగే బిడ్డ వజ్రారావు, మళ్ళీ బిడ్డ కిరణ్, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఒకసారి ధ్యానంలోనికి వెళ్దాం, మనోధ్యానంలోనికి వెళ్దాం, లేకపోతే మనోభావనలోనికి వెళ్దాం. క్రీస్తు శకం చివరి దశకం, మొదటి శతాబ్దం చివరి దశకం అంటే 90వ సంవత్సరం. మళ్ళీ 2వ శతాబ్దపు తొలి దశకం 110, అంటే 90 నుంచి 110, 20 సంవత్సరాల మధ్యకాలం యోహాను రాసిన సమయం అని పండితులు అన్నారు. ఈ 20 ఏళ్లలో ఎప్పుడైనా వ్రాసి ఉండవచ్చు, ఇదమిద్దంగా చెప్పలేక. ఇట్స్ ఓకే, మనం 90ని ప్రాతిపదికగా తీసుకున్నాం, గుర్తుంటుంది అని చెప్పి 90ని ప్రాతిపదికగా తీసుకున్నాం. అక్కడికి వెళ్దాం, 90వ సంవత్సరంలోనికి వెళ్దాం. అప్పటికి యోహాను ఎఫెసు చేరి ఎంతకాలం అయిందో మనకైతే తెలియదు, స్పష్టత తెలియదు. మన ఊహాత్మక నిర్ణయం ఏంటంటే, హైపోథెటికల్ డెసిషన్ ఏంటంటే, యెరూషలేము స్వర్ణ దేవాలయ ధ్వంస అనంతర పరిణామాలు యోహాన్ని ఎఫెస్కు తీసుకుని వెళ్ళి ఉంటాయి. మరియ క్షేమము ఏదన్నా కానీ అక్కడికి తీసుకుని వెళ్ళి ఉంటాయి అని అనుకుందాం. అంటే 70లో దేవాలయ ధ్వంసం అయింది. ఒక అటు ఇటుగా ఒక 5 ఏళ్ళు అటు ఇటు కన్ఫ్యూజన్ అనుకుందాం, అది వదిలేద్దాం. 75, 90 అంటే ఒక 15 ఏళ్ళు గడిచింది. ఈ 15 ఏళ్లలో ఆసియా మైనర్లో ఉన్న ఆ 7 సంఘాలు, ఏ ప్రకటన గ్రంథంలో మనకు కనిపించే 7 సంఘాలతో యోహానుకు ఎంత అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఒకే ఒక సజీవ ప్రత్యక్ష సాక్షి, శిష్యుడు కాదు, సజీవ సాక్షి. అందువలన పైగా యేసు శ్రమ, మరణ, పునరుద్ధాన, ఆరోహణలకు సజీవ సాక్షి. అందువలన ఆయన ప్రాధాన్యత అలాగే ఉంటుంది. ఆ 7 సంఘాలకు ఆ యోహనైన్ కమ్యూనిటీ, యోహానుయ సమాజం అని చెప్పి మనం అనుకుందాం, ప్రకటన గ్రంథాన్ని ఆధారం చేసుకొని. అవి కాకుండా వాటికి అనుబంధంగా ఇంకా ఏమైనా గృహ సంఘాలు లేకపోతే చిన్న చిన్న గ్రామీణ సంఘాలు ఉన్నాయేమో మనకైతే తెలియదు.
తెలియదు. మళ్ళీ ఎఫెసుకు యెరూషలేముకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. కారణం ఏంటంటే ఇంకా స్వర్ణ దేవాలయ ధ్వంస అనంతరం యెరూషలేము తల్లి సంఘం ఉంది, తల్లి సంఘమే అందాం, ఆదిమ సంఘం, ప్రారంభ సంఘం, అది సమసిపోయింది. ఇంకా తర్వాత పౌలు పుణ్యమా అని కొరింథు, ఎఫెసు కూడా పౌల్దే, తెస్సలోనిక, ఇలా సంఘాలన్నీ, ఫిలిప్పి, ఈ సంఘాలన్నీ అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అటువైపు అలెగ్జాండ్రియా, ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా, ఇక అంత్యోకే సంఘం ప్యారలల్గా ఏర్పడింది అని అనుకోవచ్చు. రోమా ఇటు. సో ఈ సంఘాలన్నీ ఉన్నాయి. గ్రామీణ సంఘాల నేపథ్యం మనకు తెలియదు. సరే, ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఈ ఒక్క వాక్యం కోసం నేను ఇన్ని మాటలు చెబుతున్నాను. వాక్యము దేవుడై ఉండెను అనే స్టేట్మెంట్ చెప్పాడే దానికోసం. చాట్‌జీపీటీని, క్లాడ్ని, ఏఐని ఇప్పుడు అవి అనివార్యమయ్యాయి. అందుకని అనివార్యం అని ఎందుకంటున్నానంటే, చారిత్రకపరమైన వివరణ చెప్పమంటే సరిగ్గానే చెప్పింది, కాకుంటే కొన్నిసార్లు మనతో ఆడుకుంటుంది, అసలు అల్లాడిస్తుంది. ఆడుకోవటం కాదు, అల్లాడిస్తుంది అన్నమాట. ఇట్స్ ఓకే. తొలి శతాబ్దపు చివరి దశకం నాటికి రోమా పాలనలో ఉన్న గ్రామీణ పట్టణాల అక్షరాస్యత శాతం ఎంత ఉంది? ఇది నేను అడిగింది. బిడ్డ మెర్సీ జ్యోతి, అలాగే అమ్మ ప్రసన్నమ్మ, బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. ఓకే, గ్రామీణ పట్టణ అక్షరాస్యత శాతం ఎంత ఉంది అది లెక్క వేయాలి. సో అందాజుగా 10 to 20 అంటే చాలా ఉంటుంది. 10% అనుకుందాం. సరిగ్గా మనం గతంలో అక్షరాస్య శాతాన్ని గురించి చెప్పుకున్నాం. ఎంతవరకు గుర్తుందో నాకైతే తెలియదు, కానీ గలిలయ ప్రాంతంలో యేసు కాలం నాటి ప్రజల అక్షరాస్యత ఎంత, ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా అని అడిగితే 3% అని చెప్పారు. 3%, కేవలం 3% మాత్రమే. ఓకే, ఇప్పుడు 10% అనుకుందాం. లిటరసీ రేటు 10% అనుకుందాం. 10 లేదు, ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేసుకొని 15% అనుకుందాం. మళ్ళీ ఈ 15% లిటరసీ రేట్ ఉన్నదే, అంటే 15% మంది చదవటం రాయటం ఉన్న వాళ్ళు ఉన్నారే, వీళ్ళని వర్గీకరించుకోవాలి. రాజకుటుంబాలకు చెందినవారు, మళ్ళీ అధికారులు, అంటే అధికార కుటుంబాల, రాజు వేరు, మళ్ళీ అధికారులు వేరు, అంటే బ్యూరోక్రసీ వాళ్ళు, కులీనులు, సంపన్న కుటుంబాల వాళ్ళు, వాణిజ్య వర్గాల వాళ్ళు, వ్యాపార వర్గాల వాళ్ళు, వీళ్లకు మాత్రమే చదువు అందుబాటులో ఉండేది. ఈవెన్ టుడే అందుబాటులో ఉండేది. వీళ్ళలో అంటే అప్పుడు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన వారు ఎంతమంది ఈ లిటరసీ రేట్లో ఉంటారు అవి గుర్తుపెట్టుకుందాం. ఇవన్నీ నేపథ్యమే, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను కూడా జాగ్రత్తగా వినండి. సరే, ఇప్పుడు అక్కడి నుంచి మన చర్చి దగ్గరకు వద్దాం, మన సంఘాల దగ్గరకు వచ్చి, సరే ఇప్పుడు మేమంటే ఇదిగో వజ్రారావు ఉన్నాడు, బిడ్డ వజ్రారావు ఉన్నాడు, వాడు కూడా ప్రధాన సంఘంలో పనిచేసిన వాడు కాబట్టి నేను ప్రధాన సంఘంలో పనిచేశాను. ప్రధాన సంఘాలంటే కట్టని ఇళ్ళు పెట్టని పొయ్యిలు అని అర్థం. అది అంతకంటే ఇంకా ఏమీ లేదు. మళ్ళీ దానికి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సంఘాన్ని మేము కట్టలేదు,
ఆ సంఘాన్ని మేము కనలేదు, పెంచలేదు, పోషించలేదు. సంచార కాపర్లుగా ఒక 5 ఏళ్ళు ఆడుండి వెళ్ళిపోయాం. అది అయిపోయిన తర్వాత ఇంకొక ప్యారిష్కి వెళ్తాం. అది ఆ బలుపు అలాగే ఉంటుంది మాకు, ప్రధాన సంఘాల వాళ్ళకి. కనుక ఇప్పుడు నా మట్టుకు నేను చూసుకుందాం, వజ్రారావుని వదిలేద్దాం, అది వాడికే తెలుసు కాబట్టి. నేను బోధనలో 4 ఏళ్ళు పనిచేశాను. అక్కడి నుంచి నల్లపాడు వెళ్ళాను, నల్లపాడులో 6 ఏళ్ళు పనిచేశాను. అక్కడి నుంచి సత్తెనపల్లి వచ్చాను, సత్తెనపల్లిలో 4 ఏళ్ళు పనిచేశాను. అక్కడి నుంచి గుత్తికొండ వచ్చాను, గుత్తికొండ 1 సంవత్సరం పనిచేశాను. చివరిగా మల్లవోలు వచ్చాను, మల్లవోలులో 2 ఏళ్ళు పనిచేశాను. సో ఇన్ని. మళ్ళీ ఇంకోటి ఏంటి, బోధనం ప్యారిష్లో నాకు 18 గ్రామాలు ఉండేవి. 18 గ్రామాలు. అప్పట్లో సంఘాలు లేవు, 18 గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాలన్నీ ఎప్పుడోసారి దర్శించేవాళ్ళం. అలాగే నల్లపాడులో కూడా 16 గ్రామాలు ఉండేవి. ఈవెన్ సత్తెనపల్లిలోనే నేను 4 సంఘాలు చూసేవాడిని. ఇంకా అక్కడి నుంచి గుత్తికొండ వస్తే గుత్తికొండలో 7, 8 ఉన్నాయి. మల్లవోలులో కరడదిన ఉన్నాయి. సో చాలా సంఘాలు, అంటే ఇంతమంది ప్రజలతో సంబంధపడిన పరిచర్య. ఓకే, ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే, వీళ్ళల్లో అక్షరాస్యత శాతం ఎంత అని నేను లెక్కేసుకుంటే చాలా తక్కువ. ఇట్స్ ఓకే. ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని వదిలేసి మీ సంఘాల దగ్గరికి వద్దాం. ఏది, లోకా ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, పోనీ మీరు వెళ్ళే సంఘాలు, గ్రామీణ సంఘాలు, నిట్టలా ఉన్నాడు మీ సంఘాలు. మీ సంఘాలలో ఉన్న విశ్వాసులు ఎంతమంది బైబిల్ని ఎంతవరకు పారాయణం చేసి ఉంటారు, చదివి ఉంటారు, పూర్తిగా చదివి ఉంటారు, లేదా ఎంతమంది రోజు బైబిల్ క్రమబద్ధంగా చదివి ఉంటారు? ఒక ప్రశ్న, జెన్యూన్ ప్రశ్న. ఇంకా జెన్యూన్ ప్రశ్న ఏంటంటే, నీవు ఎన్నిసార్లు బైబిల్ని వరుసగా క్రమబద్ధంగా చదివి పూర్తి చేసి ఉంటావు? సిన్సియర్ క్వశ్చన్, వెరీ సిన్సియర్ క్వశ్చన్. నేను చెబుతున్నా, నా లెక్క చెబుతున్నా. ఏసీటీసీలో ఉన్నప్పుడు 40 సార్లు చదివాను, లిటరల్గా చదివాను. అంటే ఎలాగా, అస్సలు అలా చదవటం ఏముంది, 40 సార్లు బైబిల్ చదవటం అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎందుకు చెబుతున్నానంటే, 400 పేజీల ద క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనే డొస్టోవస్కీ తెలుగు నవల ఉంది, నేరము శిక్ష అని ఉంటుంది. ఇది నేను సెమినరీకి పెళ్లి కాకముందు సంగతి. డొస్టోవస్కీ వ్రాసిన నేరము శిక్ష అనే ఇంతలా పుస్తకం ఉంటుంది. దాన్ని అయిపోయిన దాకా కూర్చొని చదివాం, ఇంకంతే. అంటే ఆ చదివే అలవాటు ఉంది. అదన్నా కథ కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే కొంచెం మనసు పెట్టి చదువుతాం. అది అద్భుతమైన పుస్తకం. అంతెందుకు, ద రూట్స్, అలెక్స్ హేలీ రూట్స్ నవల నేను సెమినరీకి వెళ్ళే ముందే రిలీజ్ అయింది. నేను ఢిల్లీ నుంచి తెప్పించుకున్నాను ఆ పుస్తకం, ఇంగ్లీష్ బుక్ తెప్పించుకున్నాను చదవడానికి. అలాగే కూర్చొని తంటాలు పడి అయిపోయిన దాకా 2 రోజులు చదువుతూనే ఉన్నాను. కానీ ఏయో 1, 2 గుర్తుంటాయి. ఇది 400 పేజీల క్రైమ్ అండ్ పనిష్మెంట్లో ఏమీ గుర్తులేదు. కానీ మెట్లెక్కుతాడు, ఒక గదిలో నుంచి పై మేడ గదికి మెట్లెక్కుతాడు. మెట్లెక్కేటప్పుడు అతని మనోభావన, అంతర్మథనం కొన్ని పేజీలు వర్ణిస్తాడు. అదొకటి గుర్తు. అలెక్స్ హేలీ ద రూట్స్, దాంట్లో ఇప్పటికీ గుర్తుండేది ఒకే ఒకటి. అంటే మిగతా అన్నీ ఉన్నాయి, కోళ్ళు పెంచుకోవటాలు, అయ్యి ఆ బానిసత్వాలు అవన్నీ ఉంటాయి. కానీ
బాగా గుర్తుండేది ఏంటంటే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత, ఇది బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత మూడో తరానికి వచ్చేసరికి ఆ మూడో తరంలో పిల్లోడు ఒకడికి బ్లాక్ కలర్ కాకుండా మిక్స్డ్ కలర్ వస్తుంది. అంటే వాళ్ళు మిక్స్ అయ్యారు అక్కడ. నీ కలర్ ఏంది అని అడిగితే భలే డైలాగ్ అది, నాకు భలే ఇష్టం. ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ మై కలర్ అంటాడు. అంటే నేను నా జాతి కలుషితం అయిపోయింది, అందుకని ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ మై కలర్ అంటాడు. అది గుర్తు. ఓకే, ఎందుకు ఇవన్నీ చెబుతానంటే లిటరసీ రేటు, ఇంట్రెస్ట్, ఆ రీడింగ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇప్పుడు మనసులో ఉంచుకొని మన మట్టుకు మనం చెప్పుకుందాం. ఎంతవరకు మనం ఎన్నిసార్లు బైబిల్ని పూర్తిగా చదివాం, ఎన్నిసార్లు మనకు ఏమి గుర్తున్నాయి, మన సంఘాలు, మన విశ్వాసులు ఎంతమంది చదువుతూ ఉంటారు. ఓకే, ఈ నేపథ్యం అంతా పెట్టుకోండి. నేనంటాను, నేను పనిచేసిన సంఘాలలో చెప్పాను కదా, ఇది తీసేద్దాం. ఇది అసలు నాకు వాటన్నిటికంటే కూడా దీనస్థితిలో ఉన్న సంఘం. నేను పనిచేసిన వాటన్నిటికంటే దీనస్థితిలో ఉన్న సంఘం. వీటన్నిటిలో కూడా more than 95% ఆఫ్ మై కాంగ్రిగెంట్స్ బైబిల్ కాదు కదా, బైబిల్ మొత్తం కాదు కదా, బైబిల్లో ఒక పార్ట్ కూడా కాదు, ఒక 10 పేజీలు కూడా వాళ్ళ జీవిత కాలంలో చదివి ఉండరు. హంబుల్గా చెబుతున్నాను ఈ మాట, కాకుంటే చదువుకున్న పిల్లలు ఉన్నారే, అది తర్వాత జనరేషన్. నేనంటే చదువుకున్న పిల్లలు ఉన్నారే, మా మేనగాళ్ళు ఉన్నారు, మా చిన్నక్క కూతుళ్ళు. ఎప్పుడన్నా ఇంటికి వెళ్తే నాకు బాగా గుర్తు. అది డ్యూటీకి వెళ్తూ గబగబా వచ్చి క్యాలెండర్ ఎదురు నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ క్రాస్ చేసుకొని ఆ రోజు డేట్ మీద వేలు పెట్టి ఏ వాక్యం ఉందో చదువుకొని మళ్ళీ క్రాస్ చేసుకొని వెళ్ళిపోద్ది. దేర్ అండ్ సమ్ మ్యాటర్, అయిపోయింది, బైబిల్ రీడింగ్ అయిపోయింది దానికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు దృష్టిలో పెట్టుకున్నాక ఇప్పుడు వ్రాత విధానం దగ్గరికి వెళ్దాం. వాస్తవానికి ఇవి మనం యోహాను సువార్త నేపథ్యంలో చెప్పుకోవాలి, కానీ ఇక్కడ ఇవన్నీ చెప్పుకుంటేనే మనకు ఆ డెప్త్ అర్థమైద్ది అని చెప్పేసి, ఇది వాక్యము దేవుడై ఉండెను అనే మాటను అర్థం చేసుకోవడానికి ఇంత పరిశోధన నేను చేసి చెబుతూ ఉన్నాను అనమాట. ఇప్పటిలాగా మొబైల్ లేదు, సోషల్ మీడియా లేదు, ప్రింటెడ్ బుక్స్ లేవు. గుటెన్బర్గ్ ముందు వరకు ప్రింటెడ్ బుక్స్ లేవు. మరి ఏమున్నాయి అంటే పెపైరస్, పార్చమెంట్ రెండే ఉన్నాయి. పెపైరస్ ఐగుప్తుకి సంబంధించింది, పెపైరస్ కూడా పార్చమెంట్ అంటారు. అంటే చర్మపు కాగితాలు అంటాడే పౌలు పత్రికలు, నీ దగ్గర ఏమన్నా చర్మపు కాగితాలు ఉంటే పట్టుకురా అని చెప్పేసి చెబుతాడు కదా, అవి చర్మపు కాగితాలు, పార్చమెంట్ అంటారు దాన్ని. అది మాధ్యమం, వ్రాయటానికి అది మాధ్యమం. మళ్ళీ దాని మీద చాలా జాగ్రత్తగా వ్రాయాలి. ఎన్ని కాపీలు వ్రాయాలి? యోహాను సువార్త చిన్న సువార్త కాదు. అంటే చక్కగా రాయడానికి ఎన్ని కాపీలు రాసుకోవాలి, ఎన్ని కాపీలని ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, ఇది చాలా ఖరీదైన ప్రక్రియ. నేను నిజంగా చెప్తున్నాను కదా, అంటే మనం ఏదో ఊరకలా అనుకుంటాం, కానీ ఉద్యమం కానివ్వండి, సంఘ నిర్మాణం కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు చేసేది కానివ్వండి, వాళ్ళే బయటికి కనపడతా ఉంటారు. అది చాలా ఖరీదైన ప్రక్రియ. ఈ పార్చమెంట్ మీద యోహాను తన సువార్తను రాశాడు. తొలి ప్రతి సిద్ధమైంది. వెంటనే దాన్ని చుట్టి, అంటే పార్చమెంట్స్ మళ్ళీ
స్పైరల్ చేసుకొని దాన్ని చుట్టలా చేసి మనం అనుకుందాం, ముందు ఎఫెసు సంఘంలో వినిపించి ఉంటాడు. ఎఫెసు సంఘంలో ఉన్న అక్షరాస్యులైన క్రైస్తవులు వాళ్ళు కూడా మళ్ళీ ఆసక్తి కలిగిన వాళ్ళు ఏమిటన్నా ఉంటే, అబ్బాయి నేను ఒక యేసును గురించిన ఒక మంచి సువార్త వ్రాశాను రా, కావాలంటే వచ్చి మా ఇంటికి వచ్చి చదువుకోండిరా అని పిలిస్తే ఎందరు వెళ్ళారో తెలియదు. యోహాను అప్పుడప్పుడు యోహాను మళ్ళీ రెఫరెన్స్లు చెప్పడం అవసరం, తన అనుభవాలన్నీ చెబుతూ వచ్చాడు. ఆ తర్వాత పరిణామం ఏంది, ఆ పుస్తకాన్ని ఆ పార్చ్మెంట్ని మిగిలిన సంఘాలన్నిటికీ పంపించాలి. ఏది మిగిలిన సంఘాలంటే ఏంది, మన వరకే చెప్పుకున్నాం, ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ సంఘాలు ఉన్నాయే మిగిలిన ఆ సంఘాలన్నిటికీ పంపించాలంటే ఈ ప్రతి ఒక సంఘానికి పంపించి, అబ్బాయి మీరు చదువుకున్న తర్వాత మళ్ళీ ఆ సంఘానికి పంపించండి అట్లా పంపించారా, అలా పంపించారు అనేది పౌలు పత్రికల్లో మనకు తెలిసింది. మీరు చదువుకున్నాక దీన్ని ఇంకోటి పంపించండి అనేది లేదు. దాన్ని ఎత్తి వ్రాసే విధానం ఉంటే, ఎత్తి వ్రాసే విధానం మామూలుది కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సమయం కావాలి, పార్చ్మెంట్ మీద రాయాలి, వాటన్నింటిని మళ్ళీ తప్పులు అవి లేకుండా, అది అసలు లేఖనం రాయటం అనేది ఎక్కడా తప్పు ఉండకూడదు. అవన్నీ కొట్టివేతలు రఫ్ కాపీ కాదు, అది ఒక డ్రాఫ్ట్ తయారు చేయటం ఎంత శ్రమ, ఎంత వ్యయం ఇవన్నీ లెక్కేసుకొని ఇవ్వాలి. సరే, మనం ఎగ్జాగరేషన్ చెప్పుకున్నాం. ఒక 25 ప్రతులు యోహాను ముద్రించడం కాదు, పునర్లిఖించి పంచుతాడు. అవి ప్రచారంలో ఉన్నాయి అనుకుందాం. లేదు, ఇంకా ఎగ్జాగరేషన్ చెప్పుకుందాం, ఒక 50, ఇంకా అంటే ఒక 100 అని చెప్పుకుందాం. ఇంకా అంతకు మించి అసాధ్యం. సో ఇవి మళ్ళీ వీటిని ఎవరు చదవాలి? సంఘేతరులు చదవటం కాదు. సంఘేతరులు ఎవరు చదవరు. ఆసక్తిగా, ఒకవేళ సంఘేతరులు కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు మాత్రమే చదవాలి. సరే, మళ్ళీ మాట వరుసకి మన దగ్గరికి వద్దాం. క్రైస్తవేతర విశ్వాస సాహిత్యాన్ని ఎంతమంది మనలో చదివి ఉంటాము? సిన్సియర్ క్వశ్చన్. వి హెజిటేట్ టు రీడ్. ఒప్పుకుందాం, అంగీకరిద్దాం. అంటే తెలియకుండా అదొక బయాస్. వి హెజిటేట్ టు రీడ్. మాకు కూడా, అంటే నాకు తపన ఉంది కాబట్టి నేను చదువుతాను. నాకెందుకో చిన్నప్పటి నుంచి ఆ ఇన్స్టింక్ట్ ఉంది, చదువుతాను. సెమినరీకి వెళ్ళాక తప్పనిసరిగా చదవాలి. ఇస్లాం చదవాలి, హిందూయిజం చదవాలి, ఎంఆర్ఏ మోడర్న్ రిలీజియన్ మూవ్మెంట్ చదవాలి, వీటన్నింటిని చదవాలి. పైగా అవి యూనివర్సిటీ పేపర్స్, సిరంపూర్ పేపర్స్ చదవాలి. మిగిలిన వాళ్ళ సంగతి ఏంది వీడు మనకు తెలియదు. సరే, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు పార్చ్మెంట్ తీసి, యోహాను సువార్తని పార్చ్మెంట్ని తీసి చదవటం మొదలుపెట్టాడు. ఏది అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరన్నా కానీ. అది మొట్టమొదటి చదువుతున్నాడు, ఫస్ట్ టైం. మనం ఇప్పుడు ఎన్నిసార్లు వింటాము, చదవటం కాదు, ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం హీ ఓపెన్ ద పార్చ్మెంట్ తీసి, ఆది యందు వాక్యం ఉండెను. ఒకవేళ యోధా సంప్రదాయ నేపథ్యంలో నుంచి వచ్చిన వాడికి వెంటనే ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, యావే దబార్ గుర్తుకొచ్చేస్తుంది. ఏది యావే దబార్ కూడా ఎందుకు గుర్తుకొచ్చింది? ఒకవేళ సంప్రదాయ యూదా కుటుంబంలో ఉండి ఆ సంప్రదాయాలని, అంటే ఆ సంప్రదాయం అంటే భాషా సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటే దబార్ అనే పదం, వీళ్ళకి దబార్ అనే పదం తెలియటానికి అవకాశం లేదు. నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను.
ఎందుకంటే ప్రభువారు చనిపోయి 60 ఏళ్ళు అయిపోయింది. సెప్టుజింట్ ఎప్పుడో వచ్చింది. ప్రాచుర్యంలో సెప్టుజింట్ ఉంది. హీబ్రూ అరమేయ భాష దాదాపుగా మరుగున పడింది. సో ఇది వ్రాసింది కూడా గ్రీకులో. వెంటనే లోగోస్ అనగానే క్రైస్తవ విశ్వాసి ఒకవేళ వాళ్ళ సంఘాల్లో చెబుతూ ఉంటే లోగోస్ వాక్యము. లోగోస్ అంటే యావే దబా లేకపోతే వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, అంతవరకే ఉంటుంది. ఇన్ కేస్ లోగోస్ అనేది గ్రీకు తాత్విక చింతనలో ఉన్నది కదా అని తెలిసినవాడు ఒక్కసారి ఆగి వాట్ హీ ఈజ్ ట్రయింగ్ టు మేక్ మీ నోన్ అని అనుకుంటాడు. నేనేం తెలుసుకోవాలని యోహాను ఇది వ్రాస్తున్నాడు. లోగోస్ అంటే గ్రీకు తాత్వికులు ప్రతిపాదించిన లేక విశ్వసించిన విశ్వగమన నిర్దేశక సూత్రం ఆది నుండి ఉందా? అది దాంతో మనకేంది? అది మన విశ్వాసానికి సంబంధించింది కాదు కదా అనే మీమాంస రావచ్చు. సరే, మీమాంసకునికి ఇట్స్ లేదు, అలా కాదు. ఇక్కడ మళ్ళీ ఒక్క నిమిషం పక్కెళ్తా. ఏంటంటే మన విశ్వాసానికి సంబంధించినవి కాకపోయినా పరవిశ్వాసానికి అంటే అధికులైన జనాభా కలిగిన పరవిశ్వాసానికి సంబంధించిన సూత్రాలు మనకు తెలుసు, కర్ణాకర్ణిగా తెలుసు. వాటి స్పష్టత తెలియదు, మళ్ళీ వాటి పూర్వాపరాలు తెలియవు, బట్ పైన మనకి తెలుసు. అలా తెలిసిన వాడు కూడా అర్థం కాదు. లోగోస్ ఆది యందు ఉండటం ఏం అర్థం కాదు. కిందకు వచ్చేస్తాడు వెంటనే. వాక్యం దేవుని వద్ద ఉండెను. లోగోస్ ప్రోతియోస్ మనం చెప్పుకున్నాం పోయిన వారం. అక్కడి నుంచి కిందకు వచ్చాడు చూడు. ఇప్పుడు మనం చెప్పుకుంది వాక్యము దేవుడై ఉండెను. పెర్ప్లెక్సిటీ, అసలు ఏం అర్థం కాదు. వాక్యం అంటే లోగోసే దేవుడు అంటే అది ఏం చెబుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఫస్ట్ టైం చదువుతున్నాం. ఇంతవరకు చదవలా, యోహాను సువార్త చదవలా. జస్ట్ పోయి ఓపెన్ ద పార్చ్మెంట్ ఓపెన్ చేసేసి యోహాను రాసింది అని ప్రచారం ఉంది కాబట్టి తీసి ఓపెన్ చేయగాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో ఇది పరిస్థితి. వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడికి ఆపేద్దాం. ఎందుకంటే రియల్లీ దిస్ ఈజ్ అ వెరీ హెవీ సబ్జెక్ట్. చాలా భారమైంది, గాఢమైంది, చాలా లోతుగా అధ్యయనం చేసుకోవాలి. దయచేసి ఒక విషయం గమనించండి. విశ్వాస విఘాతంలోకి వెళ్ళొద్దు. నేను ఈ మాటలన్నీ చెబుతుంది విశ్వాసంలోంచి బయటికి తీసుకురావాలని కాదు, విశ్వాస పదిలత కోసం నేను తీసుకుని వెళ్తున్నాను. మరింతగా తెలుసు. ఇంకోటి, ఇలా ఆలోచన చేయటానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారే, వాళ్ళు వద్దు మనకి. నాకు అక్కర్లా. ఆలోచించగలిగిన వాళ్ళు ఉంటుంది. ఇది లిటరసీ రేటు మనం చెప్పుకున్నామే, ఇవన్నీ దాంట్లో 1% ఉన్నవాళ్ళే. వాళ్ళన్నా కనీసం ఆలోచించేయండి. దీన్ని ఆలోచన చేసి అప్పుడు ఆ భారం యోహానుకి ఇచ్చిన భారం ముదిమికి వచ్చాడు. ఈలోపు చెరకు వెళ్ళొచ్చాడు. అయినా ఆ హృదయంలో ఉండే తపనతో, అంత అనుభవంతో అప్పటి ఆ కాలానికి సంబంధించిన క్రైస్తవ విశ్వాసానికి అనుగుణంగా యేసును ప్రొజెక్ట్ చేయటం కోసం తన శాయశక్తులు ఒడ్డి దానిని వ్రాశాడు. ఆ వ్రాసే క్రమంలో ఒక్కొక్క భావం, ఒక్కొక్క పదాన్ని, ఆ భావదర్శనాన్ని కలగటానికి, ఆ భావాన్ని పదాల్లో ఇమిడ్చడానికి
ఎంత ఇబ్బంది పడ్డాడు. మొదటి 18 వచనాలు మామూలు వచనాలు కాదు, ఒక జీవితకాలం సరిపోదు యోహాను సువార్త మొదటి 18 వచనాలు అర్థం చేసుకోవటానికి. సో వాటన్నింటినీ అలా మనసులో పెట్టుకొని అర్థం చేసుకుందాం, మరింతగా విశ్వాసాన్ని పదిలం చేసుకుందాం. లైవ్లోకి చేరువచ్చిన బిడ్డలందరూ కూడా వందనాశీస్సులు. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, అమ్మ ప్రసన్నమ్మ, మళ్ళీ బిడ్డ కిరణ్, మా పెద్ద కొడుకు లోక, మళ్ళీ మల్లేశ్వరరావు వరకాల, ఇస్రాయల్ పాగల ఇస్రాయల్, వాడికి మధ్య కొడుకు పుట్టి సంతోషంగా ఉన్నాడు. తర్వాత ఇంకెవరు, మెర్సీ జాయ్, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ, రేపు అధ్యయనం ఉండదు, మన్నించండి. ఎందుకంటే నేను రేపు నాగార్జున సాగర్ నా మిత్రుడు నెలకొల్పిన, ఇది మనోహర్ గారు నెలకొల్పిన చర్చ్ ఆఫ్ ద క్రాస్ థియలాజికల్ కాలేజ్ సిసిటిసి గ్రాడ్యుయేషన్ ఉంది. నేను బోర్డు చైర్మన్ని, అందుకని ఖచ్చితంగా వెళ్ళాలి. పైగా మన అధ్యయనం తెలంగాణ కోఆర్డినేటర్ ధర్మరాజు, ఇమ్మడి ధర్మరాజు బిడ్డకి హానరీ డాక్టరేట్ ఇవ్వబోతున్నారు. అందుకని దానిలో పాల్గొనడానికి రేపు ప్రొద్దున వెళ్ళిపోతాను. రేపు అధ్యయనం ఉండదు. మళ్ళీ అగైన్ గురు శుక్రవారాలు దీన్నే మనం కంటిన్యూ చేసుకుందాం. అందాక సెలవు.